Excella Education Study in USA assured scholarship. Contact 9881 96666. ఇవాళ ఒక కొత్త క్రాఫ్ట్ చూపించడానికి తీసుకొచ్చాను. నా వెనక చూస్తున్నారు కదా, పల్లవి గారు మనతో ఉన్నారు. పల్లవి గారే ఇదంతా క్రియేట్ చేశారు. నేను చిన్నప్పుడు చూశాను బొమ్మలు మనకి తిరునాళ్ళలో. అక్కడ ఇంకేమైనా కావాలనుకుంటే మనం వెళ్ళి అక్కడ ఏం అవైలబుల్ ఉన్నాయి అవి కొనుక్కొని వచ్చేవాళ్ళం. కానీ ఇక్కడ స్పెసిఫిక్గా మన అకేషన్కి తగ్గట్టు లేదా మన ఇంట్లో బొమ్మల కొలువులో పెట్టుకోవాలన్నా మనకి ఎలా కావాలంటే అలా పల్లవి గారు చేసి ఇస్తారు. అండ్ ఇది ఒక కైండ్ ఆఫ్ అంటే రేర్ క్రాఫ్ట్, రేర్ టాలెంట్ అని చెప్పొచ్చు పల్లవి గారిది. ఒకసారి పల్లవి గారిని అడిగి ఈ క్రాఫ్ట్ గురించి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత నేను వద్దాం అనుకొని ఫైనల్లీ 3 months అండ్ గాడ్స్ గ్రేస్ వర్ణదేవుడు కూడా ఇవాళ వర్షం కురిపించాడు. అంతా కూల్ గా ఉంది. చూడండి, ఫస్ట్ మనకి నా బ్యాక్ లో ఉన్నదంతా పల్లవి గారే క్రియేట్ చేశారు. పల్లవి గారు ఒక్కసారి ఎక్కడి నుంచి మొదలు పెడదాం? ఫస్ట్ ఆ పైన బొమ్మల నుంచి మొదలు పెడదామా? అసలు ఫస్ట్ చెప్పండి, అసలు ఈ క్రాఫ్ట్ అనేది ఉందా ఇక్కడ? చాలా మంది, నేనైతే ఫస్ట్ టైం మీ దగ్గర చూడటం, మామూలు బొమ్మలు కొనుక్కోవడం చూశాను, కానీ బొమ్మలు తయారు చేయడము, దాని మీద టైం స్పెండ్ చేయడం, ఇది ఒక క్రాఫ్ట్గా ఉండడం అనేది నేను ఉందండి. పరిమితం కొన్ని ఇళ్లకు కొన్ని ఫ్యామిలీస్కి అలా ఉండేది. ఇప్పుడు విస్తృతమైంది అనమాట క్రాఫ్ట్ అనేది. అంటే చాలా ఎక్కువ మంది చేసేస్తున్నారు ఇప్పుడు. ఈజీ అంటే తొందరగా చేయడం కూడా నేర్చుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే దాన్ని ప్యాషనేట్ చేసే వాళ్ళు తక్కువ మందిగా ఉన్నారు. దాంట్లో బాగా ఇంట్రెస్ట్ ఉండి ప్యాషనేట్ గా చేసే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు అనమాట. ఉంది, ముందు నుంచి ఉంది, పూర్వం నుంచి ఉన్నాయి. చిన్న చిన్న బొమ్మలు చేయడం అలాంటివి ఉన్నాయి. అంటే వాళ్ళ ఇళ్ళ వరకే పరిమితం అయిపోయేవి అనమాట. బిజినెస్ ఈ మధ్య ఆదరణ లేదు, అంత ముందు నుంచి అంత లేదు. తమిళనాడు అటు కొంచెం రాజస్థాను, మనకు తోలుబొమ్మల ఆటలు అక్కడ వరకే ఉండేవన్నమాట. ఇప్పుడు ఈ మధ్య కొంచెం బాగా ఓకే. మనకి తమిళనాడు ఆ వైపు ఉంది, మీరు అన్నట్టు రాజస్థాన్ ఇటువైపు ఉంది, కానీ మధ్యలో ఆంధ్రాలో కొన్ని చోట్ల ఏమో కానీ బట్ ఇంత స్పెసిఫిక్గా అయితే లేదు. నాకైతే తెలంగాణలో అయితే ఎక్కడ కనిపించలేదు ఈ క్రాఫ్ట్. మీ దగ్గరే ఫస్ట్ టైం చూడడం. అంటే బొమ్మలు, మట్టి బొమ్మలు చేయడం అవి అయితే కొన్ని దీంట్లో ఉన్నాయి, కానీ అందులోనూ చిన్న రబ్బర్ బొమ్మలకు బట్టలు కుట్టడము, అట్లా చిన్నప్పుడు పిన్నులు వాళ్ళు వైర్తో చేయడం అలా అంతవరకే ఉండేది. స్పెసిఫిక్గా మనకు ఫ్యాబ్రిక్తో డాల్స్ చేసేవాళ్ళు చాలా తక్కువ ఉండేది. నేను చిన్నప్పుడు ఆంధ్ర బాలనంద సంఘంలో డాన్స్, తర్వాత యాక్టింగ్ అవి నేర్చుకున్నప్పుడు మాకు ఒక లైబ్రరీ లాంటిది ఉండేది అనమాట. దాంట్లో అన్నీ ఇలా డిస్ప్లేలో ఉండేవన్నమాట. చూసి నాకు ఎంత నచ్చేవంటే అంత, కానీ అది ఎలా చేస్తామో అవి తెలియదు కదా. అప్పుడు బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అట్లాంటి వాటిలో కొంచెం ఈనాడు పేపర్లో వాటిలలో వచ్చేవి కొన్ని చిన్న ఆర్టికల్స్. అవి చూసి నేను అప్పటి నుంచి స్టార్ట్ చేశాను అనమాట. ఓకే. 8 years ఓల్డ్ అనుకోండి, 8, 9 లేదు. కానీ ఇది ప్రొఫెషన్గా చూస్ చేసుకున్నప్పుడు చాలా మందికి వచ్చే డౌట్, అంటే చాలా రేర్గా తక్కువ పర్సంటేజ్ అనే చెప్పొచ్చు ఈ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు. ఏదైనా ప్రొఫెషన్గా చూస్ చేసుకున్నప్పుడు మెయిన్ వచ్చే ఆస్పెక్ట్ ఏంటి అంటే దాని బిజినెస్ టర్మ్స్లోనే చూస్తారు. మనం ఇంత టైం ఇన్వెస్ట్ చేస్తున్నామంటే యాజ్ ఎ కెరియర్గా ఆప్ చేసుకున్నప్పుడు మనకి ఎంత రిటర్న్స్ వస్తున్నాయని మీరు చెప్పండి. అసలు ఎలా ఉంటుంది ఇక్కడ మనీ టర్మ్స్ అని అంటేనండి, మనము 2 రకాలుగా చేసుకోవచ్చు అనమాట. ఒకటి, మనము కంప్లీట్గా కమర్షియల్గా వెళ్ళిపోవచ్చు. అంటే 10 మంది చేయించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి డాల్స్ తెచ్చుకొని మనము సేల్ చేసుకొని అట్లా కూడా చేసేవాళ్ళు ఉన్నారు. బట్ నా విషయానికి వచ్చేసరికి నేను 2 రకాలుగా ఉన్నాను అనమాట. అంటే నేను మనీ ఎర్న్ చేస్తున్నాను, అట్ ది సేమ్ టైం నేను ప్యాషనేట్గా వెళ్తున్నాను. నేను కంప్లీట్గా కమర్షియల్గా వెళ్ళలేకపోతున్నాను నేను. అంటే కంప్లీట్గా బిజినెస్ చూసాము అని అంటే మన అభిరుచి అనేది అక్కడ ఇది అవ్వదు.
అంత అంటే తొందరగా చేసేయాలి, సేల్ చేసేసేయాలి అన్న ఉద్దేశంతో ఉంటుందన్నమాట. బట్ నాకు ఏంటంటే ఎక్కువ టైం తీసుకున్నా సరే, అంటే అంత మనీ అంత రాకపోయినా సరే నా బొమ్మ తీసుకుంటున్నారు అని అంటే వాళ్ళు ఇష్టంగా తీసుకోవాలి, ఏదో తీసుకున్నాము అన్నట్టుగా. అలా వాళ్ళు నాకు దేవుడి దయ వల్ల నాకు వచ్చే వాళ్ళు కూడా అలాగే వస్తున్నారు. స్పెసిఫిక్గా మాకు ఇలాంటి బొమ్మలు కావాలి, ఇలాంటి ఆభరణాలు ఉండాలి, ఇలాంటి డ్రెస్ ఉండాలి, తర్వాత పాత బొమ్మలు అంటే ఐ మీన్ ఫొటోస్ కానీ దేవతామూర్తులు అవి ఫొటోస్ పంపించి మరీ చేయించుకుంటారు నాతో. మామూలుగా అయితే కొండపల్లి బొమ్మలు ఐడియా ఉంది, చెక్కతో చేస్తారు కాబట్టి అది ప్రసిద్ధము. ఇట్లా నార్మల్గా ఈ కైండ్ ఆఫ్ బొమ్మలు కొంచెం అరుదుగా నేను చూసింది. సరే మీరు చెప్పండి, అసలు ఇప్పుడు ఎవరు తీసుకెళ్తారు, ఏ పర్పస్కి తీసుకెళ్తారు, ఎక్కడెక్కడ వాడుతారు ఈ బొమ్మలు? మనకు జనరల్గా ముందు నుంచి ఉన్నది బొమ్మల కొలువులు, దసరా సంక్రాంతి టైంలో బొమ్మల కొలువులు అవి పెడతాము. ఆ టైంలో కొంత అడుగుతారు. తర్వాత మనకు ఈ మ్యారేజ్ ఈవెంట్స్ కానీ ఇలాంటివి ఇప్పుడు ఏంటనంటే వేరే దేశాలలో ఉన్నప్పుడు మన సంస్కృతి చెప్పడానికి ఈ బొమ్మలు ఒక రిప్రజెంటేషన్ లాగా అవుతున్నాయి అనమాట. సో థీమ్, మ్యారేజ్ థీమ్ లో ఏమేమి ఉన్నాయి, లేదంటే శ్రీమంతంలో ఇవి ఉంటాయి, ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అనేది బొమ్మల ద్వారా చెప్పడం ఈ మధ్య ఎక్కువైంది అనమాట. సో అలాంటివి అడుగుతారు. దాంట్లో కూడా నా దగ్గరికి స్పెసిఫిక్ గా వచ్చేది రెప్లికా డాల్స్ అడుగుతారు అనమాట. వాళ్ళ ఫొటోస్ పంపిస్తారు, వాళ్ళు వేసుకునే నగలు, వాళ్ళు వేసుకునే చీరలు, ఆ రోజు వాళ్ళు ఎలా రెడీ అవుతారు, వాళ్ళ హెయిర్ స్టైల్ అన్నీ నాకు డీటెయిల్స్ పంపిస్తారు అనమాట. అవన్నీ కూర్చి ఒక బొమ్మలో తీసుకొస్తాను నేను. అంటే సేమ్ ఇప్పుడు సీమంతం చేస్తున్నారు అనుకోండి, ఆవిడ డ్రెస్ ఎలా ఉండబోతుంది అవంతా ఫోటో నగలతో సహా ఫోటో, ఆవిడ ఎలా ఉందో ఆవిడ లాంటి ఒక రెప్లికా కంప్లీట్ గా ఆవిడ పోలికలతో, అంటే 100% నేను చెప్పలేను కానీ ఆల్మోస్ట్ వాళ్ళలా ఉండే బొమ్మలు అయితే చేస్తాను. దాదాపు నాలా అలా రెప్లికా కంప్లీట్ గా చేసేవాళ్ళు లేరనే చెప్పాలి. విత్ బార్బీ డాల్స్ అనమాట. మనకు క్లేతో చేసే వాళ్ళు ఉన్నారు, తర్వాత ఫైబర్వి ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి, అవి అంటే మెషినరీ దీంతో చేస్తున్నారు, అలా చేసే వాళ్ళు ఉన్నారు. కానీ ప్లాస్టిక్ డాల్స్ తో చేసేది నేను. ఓకే, రబ్బర్ డాల్స్ అండ్ ప్లాస్టిక్ డాల్స్, రబ్బర్ ఫేసెస్ ఉంటాయి, ప్లాస్టిక్ డాల్స్ ఉంటాయి అన్నమాట. ఒక్కసారి సీమంతంది అదే థీమ్ ఒకసారి చూద్దాం మనం. ఇందాక మీరు అడిగారు కదా ఏ థీమ్స్ అనేసి, ఎలాంటి బొమ్మలు ఉంటాయి, ఏమేమి అంటే ఆ పూజా కార్యక్రమంలో ఎలాంటి ఘట్టాలు ఉంటాయి అని చెప్పడానికి ఇది ఒక థీమ్ అనమాట. సో ఇది జంజం వేసేటప్పుడు ఇది మంత్రోపదేశం, గాయత్రి మంత్రము చెప్తారు కదా, ఆ టైంలో చేసేది ఇది అనమాట. తర్వాత ఇది జంజం వేసేటప్పుడు ఓకే, ఆ టైంలో మనకి అక్కడ ఉండాల్సిన ఐటమ్స్ ఏమేమి ఉంటాయి ఏంటి అవన్నీ కూడా రిప్రజెంట్ చేస్తూ చిన్న చిన్న మినియేచర్స్ తయారు చేసి మనం అక్కడ పెడతాం అనమాట. ఇది వచ్చి మంగళ స్నానం, ఒడుగు కంటే ముందు మంగళ స్నానం అవుతుంది కదా, అంటే దాదాపుగా పెళ్ళికి ఎలా చేస్తారో ఒడుగుకు కూడా అలాగే చేస్తారు కాబట్టి అన్ని ఘట్టాలు అక్కడ ఉండేలాగా చూస్తాం అనమాట. తర్వాత ఆశీర్వాదం, ఇద్దరు తల్లిదండ్రుల ఆశీర్వాదాలు అనమాట ఇవి. అట్లాగే బ్రాహ్మణ భోజనం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది బ్రాహ్మణ భోజనం. ఈ మినియేచర్స్ అంతే, అంటే వాళ్ళకి ఏమేమి ఆ రోజు మనం బ్రాహ్మణ భోజనంలో ఉండాలి అవి పెట్టాలి అనేది ఇది అనమాట. డీటెయిలింగ్ చూడండి ఎంత బాగుందో, బ్రింజాలు, కప్పుల పాయసం, అంటే తల్లి వడ్డించి పెట్టేదన్నమాట మాతృభోజనం ఇది. దాంట్లో కూడా మనకు ఆల్మోస్ట్ ఇక్కడ బ్రాహ్మణ భోజనంలో ఇతర బ్రాహ్మణులు ఉంటారు, మనకు ఇక్కడ వచ్చేసేసి ఒడుగు ఎవరికైతే అవుతుందో అతనికి తల్లి భోజనం వడ్డిస్తుంది అనమాట. అది అంటే ఆ సందర్భాన్ని బట్టి అక్కడ వాళ్ళ డ్రెస్సింగ్ ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలని. సో అక్కడ ఎట్లా ఉంటారు, మడిగట్టుకుని ఉంటారు, మడి శారీ అవన్నీ పెట్టాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు మంత్లీ మనం ఒక యావరేజ్గా తీసుకుంటే ఇట్లా ఎంతమంది అడుగుతారు, ఎంతమంది మీరు డెలివరీ చేస్తారు? ఇప్పుడు మనకు రెంట్ పర్పస్గా వచ్చేది సీజన్, దీని ప్రకారం అంటే ముహూర్తాలను బట్టి ఇప్పుడు బొమ్మలు తీసుకెళ్ళి వాళ్ళు యూస్ చేసుకుని మళ్ళీ తీసుకొచ్చేసేస్తారు అనమాట. అంటే దానికి అట్లా మనకు హాఫ్ శారీ సెరమనీ కానీ, తర్వాత పుట్టుచీర ఫంక్షన్స్ ఉంటాయి, అవికి శ్రీమంతము, తర్వాత ఒడుగు, పెళ్ళి, ఇవన్నీ కూడా ఆ ఎకేషన్స్లో అక్కడ తీసుకెళ్ళి మనం అరేంజ్ చేసేసి మళ్ళీ తెచ్చేసేస్తాం. సో లేదు అని అంటే వాళ్ళు ఆ రోజు వాళ్ళు ఇందాక చెప్పినట్టు వాళ్ళు ఏం వేసుకుంటారో అట్లాంటివి అవి సెట్ చేసి ఇస్తాం అన్నమాట. ఓకే, మీకు ఇందాక మీరు చెప్పినట్టు ఇది ప్రొఫెషన్లో చూస్ చేసుకున్నారు, ఓకే. బట్ ముందు రోజు అంటే ఒక రోజు కాదు కదా, రోజు గడవాలి, మంత్లీ గడవాలి.
కానీ దీని నుండి ప్రాఫిట్ వస్తుందా అంటే మీరు ఏం చెప్తారు? ప్రాఫిటబుల్ అంటారా? ప్రాఫిటబుల్ అంటే కొంచెం ప్లాన్ చేసుకుని ఉంటేనేమో ప్రాఫిటబుల్. మనకు రెగ్యులర్గా మనకు ఆర్డర్స్ వస్తూ ఉండాలి, దానికోసం మనం సోషల్ మీడియా యూజ్ చేసుకోవచ్చు. నేను ప్రత్యేకంగా అంటే డబ్బులు ఖర్చు పెట్టి అయితే నేను ప్రమోషన్స్ ఎప్పుడూ ఇవ్వలేదు. నాకు జరిగిందంతా కూడా మౌత్ పబ్లిసిటీ నుంచి, అండ్ ఫేస్బుక్ చాలా హెల్ప్ చేసింది అనమాట నాకు. అంటే పోస్టులు పెట్టడం కానీ రెగ్యులర్గా. సో అట్లా ఒకరి నుంచి వచ్చింది. బట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈవెంట్స్ ఇవన్నీ ఉన్నప్పుడు బాగా ప్రాఫిటబుల్గా ఉంటుంది మనకు, ఒక్కొక్కసారి ఏమీ ఉండకపోవచ్చు, అదే సీజన్ బట్టి. ఇంకొకసారి ఏమవుతుందని అంటే మేము అంత ఇచ్చుకోలేమండి, కొంచెం తక్కువ ప్రైస్ అని అన్నప్పుడు మనం తగ్గించాల్సి వస్తుంది. అంటే వాళ్ళ ఇంట్రెస్ట్, ఆ బొమ్మ మీద ఉన్న ఇంట్రెస్ట్ మనకు ప్రైస్ అవన్నీ ఆలోచించే ఇది ఇవ్వదు అనమాట, చేసిస్తూనే ఉంటాం. కానీ మీరు ఇది స్టార్ట్ చేసింది ఎంత బడ్జెట్తో స్టార్ట్ చేశారు అంటే ఏం చెప్తారు? ఇది నేను అనుకోకుండానే స్టార్ట్ చేశానండి. అంటే 17 years స్కూల్ ఎక్స్పీరియన్స్ తర్వాత ఇంకా చాలా చేయలేను అన్న దీంట్లో నేను బొట్టిక్ లాంటిది చిన్నగా స్టార్ట్ చేసి అనుకోకుండా స్టార్ట్ చేయాల్సి వచ్చింది అది కూడా. సో దాదాపుగా నా దగ్గర 1000 రూపాయలు ఉన్నప్పుడు ఇది నేను స్టార్ట్ చేశాను. అలా అంచులంచులుగా ఇప్పుడు 5 years నుంచి కంటిన్యూగా, అంటే నేనున్న ఫేజు అప్పుడు ఉన్న దీంట్లో ఏంటనంటే నాకు ఇదే ఆధారంగా ఉండేదన్నమాట. అవన్నీ దాటుకొని నేను ఇప్పుడు ఇంక మళ్ళీ హ్యాపీగా ఇంకా ఎక్కువ చేస్తున్నాను అని అంటే కేవలం బొమ్మల వల్లే. ఫస్ట్ ఆర్డర్ ఎంత మీకు, ఎంత మనీ తీసుకొచ్చింది? ఫస్ట్ ఆర్డర్ నాకు తెలిసి 1500 $3 చేసి ఇచ్చాను. మా కజిన్కే చేసి ఇచ్చాను అనమాట. ఇంట్లో ఉన్నప్పుడు చేసినవి బొమ్మలు తను తీసుకుంది. ఆ తర్వాత మా యూట్యూబ్లో చిన్నవి బొమ్మలు చేయడం అవి పెట్టిన తర్వాత నాకు అనుకోకుండా పెళ్లి ఆర్డర్ దాదాపు 22,000-23,000 బతున్న పెళ్లి ఆర్డర్ వచ్చిందనమాట. ఇంకా నేను ఆ తర్వాత నేను తిరిగి చూసుకోలేదు. సో నాకు అవి చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళలా డ్రెస్ ఉంటే బాగుంటుంది కదా, మీరు ఆ రోజు ఏం శారీ కట్టుకుంటున్నారు, మీరు ఎలా ఉంటున్నారు, అట్లా అనుకోకుండానే రెప్లికా వైపు కూడా నేను వెళ్ళిపోయాను అనమాట. అంటే నేను ఏది ప్లాన్ చేసుకొని వెళ్ళలేదు, అది దైవ సంకల్పం అనమాట, అలా వెళ్ళిపోతూ ఉందన్నమాట. కానీ పల్లవి గారు, ఇది ప్రొఫెషన్గా చూస్ చేసుకొని మీరు ఇందాక ఒక మాట కూడా అన్నారు, ఇది తప్ప ఇంకొక ఆధారం లేదు, ఇదే ఆధారం అన్న సిచ్యువేషన్ కూడా ఉంది అని. కానీ కళను నమ్ముకున్నాను, కళను ప్రేమిస్తున్నారు ఓకే, కానీ అప్పుడు మీకు ధైర్యాన్ని ఇచ్చిందా ఇది నాకు జీవనాధారంగా ఉండబోతుంది ఇంక నుంచి అని ధైర్యం ఉండిందా, లేకపోతే ఎక్కడైనా నేను ఓడిపోతానేమో అన్న? లేదండి, నమ్మకం ఉంది నాకు. అంటే నాకు ఉన్న కష్టంలో అయితే నేను ఏదో ఒకటి చేసి తీరాలి. సో నేను బొటిక్ స్టార్ట్ చేశాను, బొటిక్ కొంచెం చిన్నగా రన్ అవుతుంది, సైమల్టేనియస్గా ఇవి కూడా స్టార్ట్ చేశాను. కానీ నాకు హోప్ అనేది ఎక్కడా పోలేదు. అంటే నా కళను నమ్ముకున్నాను, దానికి దగ్గర నేను అంత టైంని నేను కేటాయించగలిగాను. అంటే అంత ఇంట్రెస్ట్గా అంత డెడికేషన్గా చేశాను కాబట్టి నలుగురికి నచ్చింది. అంటే ఇప్పుడు జనరల్గా నా దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా నేర్పించండి 1 or 2 daysలో మేము నేర్చుకొని వెళ్ళిపోతాము అని అంటారు అనమాట. నేర్పించడం కష్టం, ఎందుకనంటే దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి. కంప్లీట్గా మనం కమర్షియల్గా నేర్చేసుకొని డబ్బు చేద్దాము లేకపోతే ఓవర్ నైట్లో అయిపోదాము అని అంటే అవ్వదండి అది. సో దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి, దానికి ఇంకా ఏమేం చేస్తే మనము ఈ దీంట్లో నిలదొక్కుంటాము అనేది ఆలోచన ఉండాలి. డెడికేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. ఇది చూస్తే ఎంత మంచి కళ, ఎంత చక్కటి కళ. ఈ కళలో మనకి ఏ కళ అయినా డిటర్మినేషన్తో చేస్తే ఆ భక్తి మనకి తెలుస్తుంది. కానీ కొంతమంది దీని విలువ తెలియని వాళ్ళు, ఈ కళ విలువ తెలియని వాళ్ళు ఆ బొమ్మలదే కదా అన్న మాటలు అనుంటారు నాకు తెలుసు. ఫ్యామిలీలో అయినా వచ్చుంటాయి కాదు, వచ్చాయి. నీకు అవసరమా అన్నట్టుగా. అంటే నేను మ్యారేజ్ తర్వాత చదువుకున్నాను, తర్వాత ప్రొఫెషన్లో నేను బాగానే హ్యాపీగా ఉన్నాను. చెప్పాను కదా, ఇంకా నాకు డాన్సర్ అవ్వాలని ఇంట్రెస్ట్ అయితే ఉండేది ముందు, అది ఆగిపోయింది మధ్యలో. తర్వాత నువ్వు ఏదైనా స్కూల్లో జాబ్ చేసుకోవచ్చు కదా, ఇది అవసరమా అన్న వాళ్ళు అయితే ఉన్నారు. బట్ అందరి కోసం ఒక ఫేజ్ అంతా వెళ్ళిపోయింది నాకు. అమ్మ కోసం చదువుకోవడం, ఇంటి కోసం జాబ్ చేయడం, ఇవన్నీ ఇది నా కోసం అని నేను ఫిక్స్ అయ్యాను. ముందు ఏం జాబ్ చేసేవాళ్ళు? నేను టీచర్గా చేశాను, స్కూల్ టీచర్గా చేశాను, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో చేశాను అనమాట.
దాదాపుగా కేజీ నుంచి 10th వరకు అన్ని దీంట్లో అన్ని డిపార్ట్మెంట్స్ చేశాను అనమాట. నేను అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాను, లైబ్రరీ దీంట్లో ఉన్నాను, అన్నీ ఉన్నాను అనమాట. అడ్మిషన్స్ దీంట్లో, తర్వాత అకాడమిక్స్లో. ఇక్కడికి చెప్తున్నారు దాని నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యారు. ఇది నా కోసం అనిపించింది. ఇది నా ప్యాషన్ని కంటిన్యూ చేయడానికి ఇది ఒక మంచి అవకాశం అని అనిపించింది నాకు. సో అలా కంటిన్యూ అవుతున్నాను. ఫ్యామిలీ కూడా కొంత సపోర్ట్ చేసింది. ఫ్యామిలీ సపోర్ట్ చేసింది. బట్ ఆ టైంలో అయితే కొంచెం డబ్బులకు ఇబ్బంది ఉన్న టైంలో అయితే అనిపించింది, మిగతా వాళ్ళకి అనిపించింది, నాకైతే కాదు. ఓకే. అంటే సర్వైవ్ అవ్వగలుగుతుందా లేదా అనేది అయితే ఉంటుంది కదా. సో నేనైతే గట్టి నమ్మకంతోనే ఉన్నాను. ఒకటే అండి, డబ్బు అవసరమే, కానీ ప్రతిదీ డబ్బుతో మనం పోల్చుకోలేదు. తృప్తి చాలా ఇంపార్టెంట్ అది. దీన్ని ఓకే మనకి చూస్తున్నారు, ఆర్డర్ చేసుకుంటున్నారు, చాలామంది ముచ్చటగా తీసుకెళ్తున్నారు. ఓకే, బట్ గవర్నమెంట్ తరపు నుండి లేకపోతే నేషనల్ లెవెల్ నుండి ఈ కళకి, ఈ ఆర్ట్కి రికగ్నిషన్ ఉందా? రికగ్నిషన్ అని అంటే కొన్ని ఇప్పుడు పిఎం ఏదో సమ్ స్కీమ్స్ ఏవో పెట్టారండి. అవి అంటే కొంతమంది వరకు చేరుతున్నాయి, కొంతమంది వాటి వైపు వెళ్తున్నారో లేదో తెలియదు. కొన్ని స్కీమ్స్ అయితే వచ్చాయి, లోన్స్ ఇచ్చి ముద్రా లోన్ అని అలా కొద్దిగా కొన్ని ఉన్నాయన్నమాట. చేతి వృత్తులు చేసే వాళ్ళకి ఉన్నాయి కొన్ని. అది వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి. ఓకే. అండ్ మీరు ఎక్కడైనా కాంపిటీషన్లో కానీ వీటి రిలేటెడ్ ఏదైనా కాంపిటీషన్స్లో వాటిలో పార్టిసిపేట్ చేశారా? ఎంతమంది పార్టిసిపేషన్కి వస్తారు ఒకవేళ కాంపిటీషన్స్ అవి జరుగుతుంటాయి? అంటే నాకు ఎఫ్బీలోనే కాంపిటీషన్స్ కొన్ని అనుకోకుండా వచ్చాయి, నేను అందులో విన్నర్గా ఉన్నాను అనమాట. సో ఫస్ట్ కాంపిటీషన్ వచ్చి అష్టలక్ష్మి దేవులది ఇచ్చారనమాట. సో దాంట్లో నాకు ఫస్ట్ వచ్చింది. తర్వాత దశావతారాలు థీమ్ ఇచ్చారనమాట. ఈ బెంగళూరులో జరిగిందనమాట ఇది ఈవెంట్. దాదాపుగా 1008 డాల్స్ డిస్ప్లే జరిగిందనమాట. సో ఇందాక బెంగళూరు కాంపిటీషన్ అని చెప్పారు కదా, ఇవేనా డాల్స్? ఇవి అండి, ఇవి పైన పైవి. అంటే వాళ్ళు ఏ రకమైన డాల్స్ అంటే ఫ్యాబ్రిక్ డాల్సే కానీ లేదనంటే వైర్ డాల్సే కానీ ఏవైనా సరే మీరు దశావతారాలు చేయాలి అని అన్నప్పుడు ఫస్ట్ అష్టలక్ష్మి చేశాను, అది దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అనమాట. తర్వాత చెయ్యాలా మళ్ళీ కాంపిటీషన్ అనౌన్స్ చేసినప్పుడు చెయ్యాలా వద్దా అనే ఆలోచనలోనే ఉన్నాను నేను. బట్ లాస్ట్ మూమెంట్లో నేను చేస్తాను అని నేమ్ ఇచ్చాను. నాకు ఆల్మోస్ట్ 10 days టైం ఉందన్నమాట అప్పుడు. బట్ రెగ్యులర్గా చేయడం ఇష్టం లేక కొంచెం కొత్తగా ట్రై చేద్దామని ఫస్ట్ టైం పేపర్ మ్యాష్ డాల్ చేశాను అనమాట. పేపర్ మ్యాష్తో చేశాను ఇవి. పేపర్ మ్యాష్ అంటే పేపర్ గుజ్జుతో తయారు చేసింది. ఓకే ఓకే. మళ్ళీ ఆ థీమ్ కి తగ్గట్టుగా ఫొటోస్ అన్ని సేకరించి కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ చేసి చేశాను అనమాట ఇది. సో ఇదంతా పేపర్ ని మిక్సీలో వేసి వాటర్ వేసి పల్ప్లా చేసి దానికి కొన్ని మనం బైండర్స్ కొన్ని కలుపుకొని చేస్తామన్నమాట. అది మొహంలో కూడా కలర్ రావడం చూడండి. అసలు కలర్ రావడం మనకు వీటికి మనకు ఫేస్ మౌల్డ్స్ అవి దొరుకుతాయి అన్నమాట. బట్ నాకు ఏవి వేరే వాళ్ళవి నేను తెచ్చుకునే ఇష్టం ఉండదు, నేను సొంతంగా తయారు చేసుకుంటాను అనమాట. మౌల్డ్ దగ్గర నుంచి ఫేసెస్ అన్ని కూడా నేను చేసుకుంటేనే నాకు ఇష్టం. నేనే చేసేసుకుంటాను. ఇన్ కేస్ నాకు ఒక్కొక్కసారి వేరే ఫేసెస్ ఏమైనా వాడాల్సి వచ్చినా కూడా, మీరు పెద్ద అమ్మవారిది చూసారు కదా, అది ఫైబర్ దీంతో వస్తుంది అనమాట ఫేస్, కానీ మళ్ళీ నేను దానికి పెయింట్ వేస్తాను. నాకు అలా ఉంచడం ఇష్టం ఉండదు అనమాట. అంటే ప్రతి దాంట్లో నా ఇది ఉండాలి అనే సిగ్నేచర్ అంటే అనిపిస్తూ ఉంటుంది. అది చేసేంత వరకు కూడా మనశ్శాంతి ఉండదు. ఈ కళ్ళు ఇలా ఉంటే బాగుండు కదా, ఐబ్రోస్ ఇలా ఉంటే బాగుండు కదా అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. కానీ అన్ని బొమ్మల్లో ఏ బొమ్మకైనా ఆ మొహంలో కలర్ రావడం అనేది ఇంపార్టెంట్. ప్రతి శిల్పకళాకారుడికైనా ఇలా మీకైనా ఆ కళ తెప్పించడం అనేది మేజర్ టాస్క్. అసలు మీ ఎన్ని చిన్న ఇంత బుడ్డి బొమ్మ తీసుకున్నా కూడా దాని మొహంలో కళ ఉందన్నమాట. అంటే నాకు దానికోసము ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను నేను. ఆల్మోస్ట్ ఒక్కొక్కసారి కుదరకపోతే ఆ డే అంతా కూడా దాని మీదే ఉంటుంది. కొన్ని సందర్భాలు ఎలా ఉంటుందని అంటే ఇంకా అది ఏది చేంజ్ చేయడానికి అవకాశం లేకపోయినా కూడా అది తీసేసి మళ్ళీ వేరే ఫ్రెష్గా చేసుకుంటాను. బట్ ఎక్కడా కూడా నేను కాంప్రమైజ్ అవ్వను. కానీ వేస్టేజ్ ఎక్కువ అవ్వదా? మీరు అవుతాయండి, కొన్ని అవుతాయి. మనం పర్ఫెక్ట్గా కొన్ని ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకున్నప్పుడు వేస్టేజ్ అయితే అవుతుంది.
మనకు క్లాత్ దీంట్లో కూడా అంటే ఇప్పుడు రెప్లికా డాల్స్ ఉన్నాయి, వాళ్ళ కోసం ఒక శారీ డిజైన్ చేసాం అనుకోండి, ఆ శారీకి ఒక కలర్ ఉంది అనుకోండి, మనం ఆ సేమ్ డిజైన్ ఉన్నది తీసుకురావాలి. బట్ చిన్న చిన్న ముక్కలు మనకు రావు కాబట్టి పెద్ద పెద్దవి తీసుకొని రావాలి. అలా ఉండిపోయినాయి నా దగ్గర చాలా. మళ్ళీ అవి ఎప్పుడో కానీ నాకు యూజ్ అవ్వవు. అదే కరెక్ట్, అవును. సో పైనవి దశావతారాలు అన్ని పేపర్ మ్యాష్తో చేసింది అనమాట. వీటిని ఇంకా కొంచెం ఇది చేసి ఇంకా కొన్ని బొమ్మలు చేద్దాము అని అనుకుంటాను, కానీ నాకు కొంచెం టైం ప్రాబ్లం అనమాట. ఆర్డర్స్ ఎక్కువ ఉంటాయి, అవి చేసి పంపించాలి టైంకి. అదే కదా కోరుకుంటారు, అవి చేయించాలి. అంటే నాకు ఎప్పుడైనా బ్రేక్ వచ్చింది, కొంచెం టైం దొరికింది అని అంటే నా అభిరుచికి వెళ్ళిపోతాను అనమాట. నాకు నచ్చిన బొమ్మలు కొన్ని మీకు చూపిస్తాను నేను. నాకు నచ్చిన బొమ్మలు చేసేసుకుంటాను అనమాట. అంటే నా ఊహల్లో కొన్ని ఉంటాయి కదా, ముందు నుంచి పెయింటింగ్స్ అవి కూడా వేసేదాన్ని. కొన్ని డ్రీమ్స్ అనేవి ఉంటాయి కదా, ఆ డ్రీమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఫుల్ఫిల్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇలా కూర్చొని చూస్తే బాగుండు, లేదనంటే డాన్స్ ప్రాక్టీస్ చేసే అమ్మాయి ఎట్లా ఉంటే బాగుండు, అట్లాంటివి కొన్ని ఆలోచనలు ఉంటాయి కదా, ఆ టైంలో నేను అవి చేసుకుంటూ ఉంటాను అనమాట. కింద అష్టలక్ష్ముల వీళ్ళ అష్టలక్ష్మి కాదండి, తమిళ అక్షరాలుకి ఒక్కొక్క అక్షరానికి తమిళంలో ఒక్కొక్క దేవత ఉంటుందంట. అట్లా దాదాపుగా 54-52 అక్షరాలు ఉంటాయి అనమాట. నాకు ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కోసము థీమ్స్ సెట్ చేశారనమాట. 1008 డాల్స్ ఎగ్జిబిషన్ జరిగిందనమాట. అందులో ఒక్కొక్క పర్సన్కి 10 to 8 డాల్స్ అట్లా, 8 to 10 డాల్స్ అట్లా ఇచ్చారనమాట. నాకు అక్షర దేవతలు ఇచ్చారనమాట. సో వీటికి మనకు జనరల్గా రాముడు సీత అనేసరికి ఒక ఫిగరు, మనకు ఊహా చిత్రం అనేది ఉంటుందన్నమాట. ఈ దేవతలకు ప్రత్యేకంగా వచ్చేసరికి ఎవరు ఊహించి వేసినవి ఏమీ లేవన్నమాట. మనకు పెన్సిల్ స్కెచెస్ అట్లా ఉన్నాయన్నమాట. ఆ స్కెచెస్ నాకు పంపించారు, కొంత నేను నా ఊహను జోడించి చేశాను అనమాట. ఇది నాకు దేవతలు ఉన్నారనమాట. టెంపుల్ లో దాదాపుగా స్కల్ప్చర్స్ అన్ని ఉన్నాయన్నమాట. ఆ స్కల్ప్చర్స్ ని చూసి వేసిన ఫిగర్స్ అన్నమాట. అంటే మనకి తెలుగులో కానీ ఎక్కడైనా హిందీలో అన్నిట్లో అంటే చదువులన్నిటికీ కలిపి చదువుల తల్లి సరస్వతి అంటారు, కానీ తమిళనాడులో ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క దేవత ఉందంట మరి. సో వాళ్ళు నాకు ఇచ్చింది ఏంటంటే ఒక రాతి దీని మీద అమ్మవారు కూర్చొని పోస్టరు. మనకు స్కల్ప్చర్స్ ఎట్లా ఉంటాయి, సన్నగా నడుముండి ఆ పోస్టర్స్ అవన్నీ పర్ఫెక్ట్గా రావాలి కదా. నేను ఏది చేసినా పర్ఫెక్ట్గా ఉండాలని కోరిక ఎక్కువ అనమాట నాకు. సో మనకు ఒక శిల్పం చెక్కితే ఎట్లా ఉంటుందో నాకు బార్బీతో చేశాను. నాకు ఇచ్చిన థీమ్ ఏంటంటే బార్బీతో చేయటం. కొందరికేమో ఫ్యాబ్రిక్తో చేసేది ఇచ్చారు, కొందరికి వైట్ డాల్స్ అని అంటాం వూల్తో చేసినవి ఇచ్చారు. నాకు ఇచ్చింది ఫ్యాబ్రిక్ అనమాట. సో ఆ స్ట్రక్చర్ ఉన్నవి తీసుకొచ్చి మళ్ళీ నేను ఆ షేప్ అనేది ఇచ్చి ఒక్కొక్క బొమ్మ ఒక్కొక్క అనమాట. అంటే ఈ రాతి దీని మీద కూర్చున్నట్టు, రాతి సపోర్ట్ మీద కూర్చున్నట్టుగా. కానీ ఈ బొమ్మలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు మీరు? నార్మల్ మనకు దొరికే బార్బీ డాల్స్. కానీ ఈ నార్మల్ బాబీ డాల్స్ అంటున్నారు, ఈ కలర్ నార్మల్ గా బాబీ డాల్ పట్టుకున్నప్పుడు మాకు కనిపించలే, మీ చేతిలోకి వచ్చాక నేను కంప్లీట్ గా అవి ఎరేజ్ చేసి నాకు కావాల్సిన మార్పులు చేసుకుంటాను అనమాట. ఒక్కొక్కసారి చిన్న ఇవన్నీ కావాలి అని అంటే వెంకటేశ్వర స్వామి ఫోటో అది మనం చూసినప్పుడు చెబ్బిగా ఉంటుంది, మనకి బార్బీ డాల్స్ లో చెబ్బిగా కొంచెం తక్కువ. సో దానికి తగ్గట్టుగా నేను మళ్ళీ ఏదైనా క్లే కానీ ఏదైనా యాడ్ చేసుకొని మళ్ళీ అక్కడ డిఫరెన్స్ కనిపించకూడదు కదా మనకు. అంటే చెప్తున్నాను కదండి, ఈజీగా చేసేయచ్చు అంటే చేసేయచ్చు, బట్ పర్ఫెక్ట్ గా రావాలి అని అంటే టైం చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బొమ్మనే తీసుకుంటే మీకు ఎన్ని అవర్స్ పట్టింది ఈ దేవతని ఇలా చేయడానికి? రోజుకు ఒక బొమ్మ పట్టింది. రోజుకు అంటే నేనేం చేస్తానంటే ఫస్ట్ డ్రెస్సింగ్స్ అన్ని కూడా రెడీ చేసి పెట్టుకుంటాను. ఆ లెక్క ప్రకారం చూస్తే 8 to 10 days పట్టుండొచ్చు. నాకు మర్చిపోతూ కూడా ఉంటాను నేను, అందుకని వెంటనే ఫేస్బుక్ లో పెట్టేస్తాను అనమాట. సో ఇవి బార్బీ డాల్స్కి ఇట్లా సింగిల్ హ్యాండ్ ఇది ఉండడం చేయటం ఒక టాస్క్ అవుతాయి. మల్టిపుల్ హ్యాండ్స్ విత్ వెపన్స్ అది ఇంకో పెద్ద టాస్క్ అన్నమాట. వేరు బొమ్మల నుంచి చాలా మంది చేస్తారు, అంటే వాళ్ళకు ఉన్న నాలెడ్జ్ తో వాళ్ళు చేస్తున్నారు. నేను కొంచెం ఎక్కువగా దాని గురించి కొంచెం ఎక్కువ ఆలోచించి, అంటే కొన్ని డాల్స్ వేస్ట్ అయినా పర్వాలేదని వాటి చేతులను తీసి మళ్ళీ వీటికి పెడతాను. నేను చూపిస్తాను. నేను
ఆ దేవి వాళ్ళు ఇచ్చిన ఫిగర్ ప్రకారం ఏమేమి ఉన్నాయి ఆ చేతుల్లో, ఈ ఈ ఇలాంటివి రావాలి అని అంటే కూడా కష్టం కాబట్టి ఇక్కడ క్లే యూస్ చేస్తాను నేను. ఓకే, చేతులు అక్కడ కట్ చేసి ఈ పార్ట్ వరకు క్లే. అసలు తెలియట్లేదు, ఏడా తెలియట్లేదు. ఆ తెలియ కూడా ఉండడం కోసమే టైం ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ చెయ్యి ఇది డాల్కి వచ్చింది కరెక్ట్గా వచ్చింది. అది కూడా అది లేదు అని అన్నా కూడా నేను క్లేతో తయారు చేసుకుంటాను అనమాట. నాకు కావాల్సింది ఏంటి అని అంటే పర్ఫెక్ట్ గా అది ఎలా ఉందో అలా ఉండాలి. ఈవెన్ బాడీ స్ట్రక్చర్ దగ్గర నుంచి కూడా నాకు చాలా ఇంపార్టెంట్. అనాటమీని నేను చాలా ఎక్కువగా కీన్ గా అబ్జర్వ్ చేసి, అందుకే రెప్లికాస్ కూడా చేసేటప్పుడు ఏంటి అని అంటే ఒక్కొక్కరు స్టౌట్ గా ఉంటారు, కొందరు థిన్ గా ఉంటారు, చిన్నలా ఉంటుంది, లేదా దీన్ని ఎక్కువగా అబ్జర్వ్ చేసి చేయాల్సి వస్తుంది. అట్లాగే వాళ్ళ అభిరుచి కూడా కనుక్కుంటాను. అంటే మనం ఏదైనా థీమ్ అనుకున్నప్పుడు ఆ థీమ్లో అవన్నీ కూడా ఉండేలాగా నాకు ఫోన్ కాల్స్ కూడా ఎక్కువ టైం పడుతుంది అనమాట, వాళ్ళు విసిగిచ్చి ఒకసారి మనం టూల్స్ చూద్దామా, మీరు దేంతో తయారు చేస్తారు ఆ టూల్స్. సో ఇవి టూల్స్ మనం ఇందాక ఏదైతే బొమ్మలు చూసామో అవి తయారు చేయడానికి వాడే టూల్స్ అనమాట. ఒక్కసారి చెప్పండి, అంత మైన్యూట్ వేళ్ళు చెక్కడానికి, దాంట్లో నెయిల్ పాలిష్ కూడా వేసారు. ఇది చూడండి ఎంత షార్ప్ బ్రష్ బుడ్డది. ఇది ఈ టూల్స్ కొంచెం మనకి హెల్ప్ అవుతాయి అన్నమాట. ఫింగర్స్ క్లే ఇవి చేసినప్పుడు ఫింగర్స్, తర్వాత చిన్న చిన్న నెయిల్స్ డ్రా చేయడానికి, స్కల్ప్ చేయడానికి ఇవి యూజ్ అవుతాయి అన్నమాట. ఇవన్నీ కూడా కొంచెం అంటే మన దానికి ఏదైనా ఎక్సెస్ ఉంటే తీయడానికి యూజ్ అవుతాయి. తర్వాత బ్రషెస్ కూడా అంటే దాదాపుగా ఈ బార్బీ డాల్స్తో చేసే వాళ్ళకి ఎవరికి ఇవి యూజ్ అవ్వదు. నాకు కొంచెం ఏంటి అని అంటే నాకు ఇంకో పిచ్ ఉంది కదా, పెయింట్ వేసి నేను కొంచెం వేరే ఇచ్చేసి అందుకు యూజ్ అవుతాయి. అట్లాగే నేను ముందు నుంచి అంటే ఫ్యాబ్రిక్ పెయింట్స్, తర్వాత ఆయిల్ పెయింట్స్ అవి వేసేదాన్ని, అట్లా కంటిన్యూ అవుతుంది అనమాట. ఇది వచ్చేసేసి మనకు ఈ ఫ్యాబ్రిక్ తో డాల్స్ చేస్తాం కదా, ఇలా బాడీస్ మనకు దొరుకుతాయి బయట. ఇది రెడీమేడా? నేను తయారు చేసుకున్నాను. నేను ఏది తెచ్చుకోనండి, ఇక్కడ నుంచి నేను ఇది చేయను. బాడీ అనమాట. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా బాడీ ఇది చేసేసుకొని మనం ఇట్లాగా నేను రెడీ చేసి పెట్టుకుంటాను కొన్నట్లాగా, టైం బట్టి యూజ్ చేస్తాం అనమాట. మళ్ళీ ఇక్కడ కూడా నేను ఇవి కూడా దొరుకుతాయి రెడీమేడ్ గా మనకు. కానీ మీరు చేసుకున్నారు క్లే. సో నేను మీకు ఇంతకు ముందు చెప్పాను కదా వైర్ డాల్స్ అనేసి, దీని గురించి పెద్దగా నాకు అంటే ఎక్కువగా టైం ఇచ్చే ఇది లేక నేను కొంచెం ఇవి కొన్ని చేసి పెట్టుకున్నాను, కొన్ని మీకు డాన్స్ బొమ్మలు చేసి పెట్టాను. నేను అవి చూపిస్తాను. నేను ఇది వైర్ డాల్స్ అనమాట. వైర్తో చుట్టిన తర్వాత దీన్ని కాటన్ దీంతో చుట్టాక తర్వాత మనము ఊళ్ళు ఇది చేస్తాము. నేను అది చూపించిన ఒకటి తీసి చూపిస్తాను. ఇది వైర్ డాల్. అక్కడ చూస్తే ఏమంత అనిపించింది, ఇలా ఉన్నదాన్ని ఇలా చేయొచ్చు. ఓకే, ఇది ఫేస్ క్లే. ఇవి కూడా మనకు చెక్కతో దొరుకుతాయి అనమాట. జనరల్గా అవి యూజ్ చేస్తారు, లేదంటే రబ్బర్ ఫేసెస్ కొంతమంది యూజ్ చేస్తున్నారు. నా ఇంట్రెస్ట్తో నేను అది క్లేతో రెడీ చేసుకున్నాను అనమాట. అలాగే ఉంది బొగ్గలకి. ఇదిగండి, నాకు అంటే ఎప్పుడో డాన్స్ చేసి ఉన్నాను కాబట్టి నాకు అవి ఇష్టం అనమాట, చాలా ఇష్టం. నేను ఏ బొమ్మ చేయాలనుకున్నా అది ఆటోమేటిక్గా అటువైపు వెళ్ళిపోతూ ఉంటుంది. గోపికది. మీకు నేను ఫ్యాబ్రిక్ది చెప్పాను కదా, ఈ డాల్స్ ఇలా చేస్తాం అనమాట. ఇంకా ఎగ్జాక్ట్ పోస్టర్స్ అవి ఇచ్చేసి కింద వుడెన్ బేస్ ఇస్తాం అనమాట. నేను చూపించాను కదా పెద్ద గోదాదేవిది, ఫేస్ మొత్తం ఫైబర్ దొరుకుతుంది మనకు, బట్ నేను దాన్ని రీక్రియేట్ చేసుకుంటాను అనమాట. ఫేస్ కొంచెం మార్చుకుని కొంచెం ఐబ్రోస్ అవి కొద్దిగా ఇది చేస్తాను. మీరు అది చూస్తే తెలుస్తుంది. సో మన వెనక ఉంది కదా గోదాదేవి, అది బేస్ ఒకటి తీసుకుని తర్వాత మీరంతా మార్చేసారు. అది ఒక్కసారి మీరు చూద్దానండి.